హృదయమొక అద్దమని నీ రూపు బింబమని తెలిపేను హృదయం నీకు సొంతమని బింబాన్ని బంధింప తాడేది లేదు సఖి అద్దాల ఊయల బింబమూగే చలి నువ్వు తేల్చి చెప్పవే పిల్ల లేక కాల్చి చంపవే లైలా నా జీవితం నీ కనుపాపలతో వెంటాడి కవేటాడొద్దే లేదని చెప్పా నిమిషము చాలు లేదన్న మాట తట్టుకోమంటే మళ్ళీ మళ్ళీ నాకొక జన్మే కావాలి ఏమి చేయమా. హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? హ్యాపీ సండే అందరికీ. మధ్యాహ్నం ఏం తిన్నారనేది కామెంట్ అయితే తప్పకుండా చేయండి. అండ్ మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు మనకి వెజ్ బిర్యానీ చేయమని కామెంట్ చేశారనమాట. సో అందుకని వెజ్ బిర్యానీ నా స్టైల్లో చాలా సింపుల్గా చేశాను. అదే ఈ బిర్యానీ హైదరాబాద్లోని తెలంగాణ సైడ్ అయితే మనకి బగారా రైస్ అని పిలుస్తారు. అదే మన సైడ్ అయితే వెజ్ బిర్యానీ అని పిలుస్తాము. మన వెజ్ బిర్యానీ టైప్లోని ఇందులోనే వెజిటేబుల్స్ అన్నీ ఎక్కువగా వేసుకొని వెజ్ పులావ్ టైప్ కూడా చేసుకోవచ్చు. మరి ఇంకేంటి, మరి మీకు ఇంకా లాంగ్ వీడియోస్ అనేది ఏం కావాలని కామెంట్ చేయండి. కామెంట్ అనేది తప్పకుండా చేయండి. అండ్ వీడియో చూస్తున్న నా 200 సబ్స్క్రైబర్స్ ఖచ్చితంగా కామెంట్ చేయండి ప్లీజ్. కామెంట్ చేస్తేనే ప్రాసెస్ చూసారు కదా, చాలా సింపుల్గానే ఉంటుంది. ఫాస్ట్గా చేసుకోవచ్చు. హాఫ్ అన్ అవర్లో మనకి సింపుల్గా అయిపోద్ది. ఇది లాస్ట్లోని పలుకు ఉంది అనగా మనకి అది కుక్ అవ్వడానికి ఒక 5 మినిట్స్ అనేది సిమ్లో పెట్టేసి ఉంచేస్తే మనకి కుక్ అయిపోద్ది. చాలా మెత్తగా అయిపోద్ది, తినడానికి కూడా బాగుంటుంది. దీనికి కాంబినేషన్ అయితే మనం చికెన్ కర్రీ చేసుకోవచ్చు నాన్ వెజ్ తిన్న రోజు. దీన్ని నేనైతే చికెన్ కూడా చేశాను అనమాట. కాంబినేషన్స్ వెజ్లో అయితే పన్నీర్ కర్రీ బాగుంటుంది, మష్రూమ్ కర్రీ బాగుంటుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్.